హాయ్ కన్నయ్య. మనకు ఉడత తెలుసు కదా. అయితే ఒకసారి ఉడత శ్రీరాముడికి హెల్ప్ చేసింది. అంత చిన్నగా ఉండే ఉడత శ్రీరాముడికి ఎలా హెల్ప్ చేసిందో తెలుసుకుందామా? సరే అయితే. రావణుడు సీతమ్మని లంకకి తీసుకెళ్తాడు కదా. అప్పుడు రాముడు లంకకు వెళ్ళి సీతమ్మను తీసుకురావాలి అనుకుంటాడు. కానీ లంకకు వెళ్ళాలంటే చాలా పెద్ద సముద్రం దాటాలి. ఎలా వెళ్తాడు మరి? అయితే బజరంగబలి ఇంకా చాలా కోతులు రాముడికి హెల్ప్ చేద్దామనుకుంటారు. ఎలా హెల్ప్ చేస్తారు మరి? సముద్రంలో చాలా నీళ్ళుంటాయి కదా. సముద్రాన్ని ఎలా దాటుతారు? ఎలా అంటే కోతులన్నీ పెద్ద పెద్ద రాళ్ళన్నీ తీసుకొచ్చి దానిపైన జై శ్రీరామ్ అని రాసి ఆ రాళ్ళనన్నింటినీ నీళ్ళల్లో పడేస్తారు. రాముడి పేరుండడం వల్ల ఆ రాళ్ళు నీళ్ళల్లో మునిగిపోకుండా పైకి తేలుతూ ఉంటాయి. అలా చాలా రాళ్ళు వేస్తూ ఉంటారు కోతులు. ఇదంతా దూరం నుంచి ఒక ఉడత చూస్తూ ఉంటుంది. ఉడతకి శ్రీరాముడంటే చాలా ఇష్టం. అది కూడా శ్రీరాముడికి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. కానీ ఉడత చాలా చిన్నగా ఉంటుంది కదా. అంత పెద్ద రాళ్ళు మోయలేదు. కాబట్టి దాని చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న రాళ్ళు తీసుకొని సముద్రంలో వేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఉడతని ఒక కోతి చూసి నవ్వుతుంది. హే ఉడత, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత చిన్న చిన్న రాళ్ళు వేస్తే మనం లంకకి ఎప్పుడు వెళ్తాం? సీతమ్మని ఎప్పుడు తీసుకొస్తాం అని నవ్వుతుంది. అప్పుడు ఉడత ఇలా చెప్తుంది, నేను చిన్నగా ఉన్నాను కదా, మీలాగా పెద్ద రాళ్ళు మోయలేను. కాబట్టి నేను చేయగలిగిన చిన్న హెల్ప్ చేస్తున్నాను అని చెప్తుంది. ఇదంతా రాముడు చూసి ఉడత దగ్గరకు వస్తాడు. ఇంత చిన్నగా ఉన్నావు కానీ నాకు హెల్ప్ చేస్తున్నావు, చాలా థ్యాంక్ యూ అని చెప్తాడు ఉడతకి రాముడు. ఆ ఉడతని రాముడు ఆశీర్వదిస్తాడు. కొన్ని రోజుల్లో అందరూ కలిసి సముద్రం పైన రాళ్లతో ఒక వంతెనను కట్టేస్తారు. ఇలా రాముడు లంకకు వెళ్ళడానికి చిన్ని ఉడత కూడా హెల్ప్ చేసిందన్నమాట.